అందరికీ నమస్కారం అండి. ధనలక్ష్మి ఇంట్లోకి రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన 5 సూత్రాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వరండా, డోరు ఇవన్నీ గనక అందంగా ఉన్నట్లయితే ఆ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. ధనలక్ష్మికి కూడా అలాగే ఇల్లు అందంగా కనపడినట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది. లేకపోతే లక్ష్మీదేవి ఇంకొక ఇంటికి వెళ్తుంది. అందువలన ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ కూడా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు ఎప్పుడూ రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారము ఇలా కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. చాలా మంది ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను అట్టపెట్టెల్లో పెట్టి ఇంటి పైన పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఇంట్లో ఉన్న అవసరం లేని వస్తువులను, చెత్తను బయట పడేయాలి. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇంట్లో చెత్త ఉన్నంత కాలము ఇంట్లోకి ధనలక్ష్మి రాదు. కొంతమంది న్యూస్ పేపర్లను అలాగే కట్టలు కట్టలు కట్టి ఇంట్లో పెడుతుంటారు. అలా పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. డబ్బుకు వంటగదికి సంబంధం ఉంటుంది అంటారు. వంటగది అందంగా లేకపోయినట్లయితే ఆ ఇంట్లోకి డబ్బులు రావు, పేదరికం వ్యాపిస్తుంది. వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. అందువల్ల వంటగదిని దేవుడి గదిని చూసుకున్నట్లుగానే చూసుకోవాలి. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పాత్రలను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ సింకు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. షింకులో గనక అంట్లు అలాగే ఉన్నట్లయితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ వ్యాపిస్తుంది. ఎవరైనా చూసినప్పుడు వంటగది ఎంత బాగుంది అని అనుకునేలా ఉండాలి. వంటగది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. రాత్రి సమయంలో పడుకునే ముందు వంటగదిలో ఒక బకెట్తో నీళ్లు పెట్టి మర్నాడు ఉదయమే ఆ నీటిని సింకులో పారవేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.